అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి క్లాత్ అనేది నా ఫింగర్స్ కూడా కనిపిస్తున్నాయి. అంత లైట్ వెయిట్గా ఉందండి, మెత్తగా ఉంది క్లాత్ కూడా. అయినా సరే మనము ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, షేప్ బెల్టులు ఎంత నీట్గా ఫినిషింగ్ తోటి వచ్చాయో చూడండి. చాలా బాగుంది. షేప్ బెల్ట్ కూడా చాలా నీట్గా ఉంది. ఇలాంటి సన్నటి క్లాత్లకైనా సరే ఏ విధంగా షేప్ బెల్ట్ వేసుకోవాలో ఇప్పుడైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను, చూసేయండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. నేను లైనింగ్ క్లాత్లు 2 తీసుకున్నాను, మెయిన్ క్లాత్ 1 తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ అనేది కింది సైడ్నే పెట్టేసుకొని మన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు కొంచెం ఎక్కువగానే వదిలేసుకోవాలండి. అప్పుడు మనకు మన ఫ్రంట్ పార్ట్కు షేప్ బెల్ట్ స్ట్రైట్గా వస్తుంది. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అన్న వేసుకోండి. లేదు అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మన షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడే స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, చాలా రకాలుగా కూడా షేప్ బెల్ట్ అనేవి మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి అయితే చూడండి, అన్నీ ఈజీగానే ఉన్నాయి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా మనకు రైట్ సైడ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనకు భుజాల షోల్డర్ ఉంటుందిగా, ఈ విధంగా కొంచెం కొంచెంగా రోల్ చేసుకొని మనం ఏదైతే షేప్ బెల్ట్ కుట్టుకున్నామో దాని మిడిల్లోకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకు లైనింగ్ క్లాత్ ఉంది కదా షేప్ బెల్ట్, ఇప్పుడు ముందుగా కుట్టుకున్న దానిపైన పెట్టేసుకొని నీట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చాలా ఈజీ అండి. మనకు ఖర్చు కూడా కనిపించదు, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మధ్యలో నుంచి క్లాత్ అయితే లాగేసుకోవాలండి. చూడండి, ఇలా ఓపెన్ చేసి మనం కొంచెం కొంచెంగా క్లాత్ గుంజేసుకుంటే మనకి ఈజీగా షేప్ బెల్ట్ యొక్క ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకు నీట్ ఫినిషింగ్ తోటి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాతులు కొంచెం కట్ చేసేసుకోండి 2 సైడ్స్. చూడండి, ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ అనేది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా కుట్టుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు అది ఇది 2 ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఇక్కడేనండి, ఎక్కువ తక్కువ అనేది అయిపోతూ ఉంటుంది. అది ఎవరికైనా అవుతుందండి, నాకైనా స్టార్టింగ్లో అయ్యేది. ఇప్పుడు చూడండి, మనకు 2 సమానంగా ఉన్నాయి కదా. ఇలా కొలుచుకున్న తర్వాత మనం ఏదైనా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే సెట్ చేసేసుకోవాలి. మిడిల్లో డాట్ అయినా లేకుంటే షేప్ బెల్ట్ని కొంచెం తగ్గేయడమైనా చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టు అయితే వేస్తున్నాను. 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను. మిడిల్ డాట్ ఎప్పుడు నెక్ వైపు ఉండేలాగానే పైకి అనుకోవాలండి. ఆ మధ్యలో కుట్టిన క్లాత్ను అక్కడ ఆ కుట్టిన క్లాత్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఆ కుచ్చు అనేది ఎందుకంటే మనం ఉక్స్ పట్టి రివర్స్ చేసి కుట్టేటప్పుడు లాగినట్టుగా రాకుండా స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టుగా రాదండి, చాలా నీట్గా ఉంటుంది. అలా వేసుకున్నాక దానిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా కార్నర్ను ఫోల్డ్ చేసేసుకొని మీరు ఏ సైజులో ఉక్స్ పట్టి పెట్టాలి అనుకుంటారో ఆ సైజు చూసుకోండి. సైజ్ బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి ఉంటుందిగా, ఆ సైజ్ అయినా సరే కొలుచుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ ఆ మధ్యలో ఏదైతే కుచ్చు ఉందో అది కొంచెం లూజ్ చేసేసుకొని అక్కడ ప్రిల్ అనేది పెట్టకుండా క్లాత్ని లూజ్గా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది. సారీ అండి, ఉక్స్ పట్టి అనేది నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది. చూడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఎంత నీట్గా వచ్చేసిందో చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అయితే వేసుకుందామండి. నాకైతే మెయిన్ క్లాత్ ఏం లేదండి, 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను లైనింగ్ క్లాతే. సేమ్ మనకు అప్పుడు ఉక్స్ పట్టి వేసేటప్పుడేమో మంచి సైడ్ నుంచి వేస్తాము, కాజా పట్టి వేసేటప్పుడు లైనింగ్ సైడ్ నుంచి వేస్తామండి. మిడిల్ డాట్ ఎప్పుడు నెక్ వైపుకు ఉండేలాగానే చూసుకొని ఇలా స్టిచ్ వేసుకొని మీరు కాజా పట్టి 1 ఇంచ్ పెట్టాలి అనుకుంటురా 1.5 ఇంచా చూసుకొని క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా స్టిచ్ వేసేసుకొని దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకు మిడిల్లో కుట్టినప్పటి ఖర్చు అనేది నీట్గా అణిగినట్టుగా ఉంటుంది. కాజాలు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకసారి ఒక దానిపైన ఒకటి పెట్టి చూసుకోండి, మనకు షేప్ బెల్ట్ కానీ మిడిల్ డాట్ కానీ సేమ్ సైజులో ఉన్నాయా లేవా చూసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం షేప్ బెల్ట్లు వేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. చూసేయండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.